అమెరికాలో F-35B ఫైటర్ జెట్ కుప్పకూలడం ఇప్పుడు సంచలనంగా మారింది. కాలిఫోర్నియా శాన్ డియాగో మిరామార్ ఎయిర్ బేస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. రెండు ముక్కలుగా విడిపోయి F-35B జెట్ కూలిపోయింది. ఈ విమానం కూలడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటల్లో ఫైటర్ జెట్ మొత్తం పూర్తిగా కాలి బూడిదైంది. ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డట్లుగా తెలుస్తుంది. ఫైర్ రెస్క్యూ బృందాలు ఇప్పటికే అక్కడికి సహాయక చర్యలు మొదలుపెట్టేశాయి, రంగంలోకి దిగాయి. మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్ గ్రూప్ 11కు చెందినటువంటి F-35B జెట్గా దీన్ని గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై అమెరికా మెరైన్ కార్ప్స్ దర్యాప్తు చేస్తోంది. ప్రపంచ అత్యాధునిక స్టెల్త్ జెట్ కుప్పకూలడంతో ఇప్పుడు కలకలం రేగుతోంది. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి సందర్భంలో ఇది ప్రమాదమా లేక ఇంకేదైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఒక F-35B ఫైటర్ జెట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 800 crores ఉంటుంది. 800 కోట్ల రూపాయల విలువైన ఒక ఫైటర్ జెట్ అర్ధంతరంగా కుప్పకూలిపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. అండ్ దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం. ఇలా F-35B కానీ, C కానీ, F-35A ఇలా ఈ 3 కేటగిరీలకు సంబంధించిన ఫైటర్ జెట్స్ గతంలో కుప్పకూలిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ ఇరాన్ కూడా ఈ ఫైటర్ జెట్స్ని బ్లాస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రిపీటెడ్ ఇన్సిడెంట్స్ అనేవి అమెరికాకి కొంత తలనొప్పిగా మారాయి. బికాస్ దే ఆర్ డూయింగ్ బిగ్ బిజినెస్ వరల్డ్ వైడ్గా. ఈ ఫైటర్ జెట్స్ అమ్మకాలు లేదంటే వాళ్ళ ఇతర వెపన్స్ని అమ్మి భారీగా బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ వాళ్ళు చాలా గొప్పలు చెప్పుకుంటారు. మా దగ్గర ఉన్నంత గొప్ప ఫైటర్ జెట్స్ ప్రపంచంలోనే లేవు, మా దగ్గర ఉన్నంత సైన్యం ప్రపంచంలోనే లేదు అని. బట్ రిపీటెడ్గా సోకాల్డ్ బెస్ట్ ఫైటర్ జెట్స్ అని చెప్పుకుంటున్నటువంటి F-35ABC 3 కేటగిరీలకు సంబంధించి రిపీటెడ్గా జరుగుతున్నటువంటి ప్రమాదాలు కానీ లేకపోతే ఇరాన్ లాంటి దేశాలు వాటిని కూల్చేసినటువంటి సందర్భాలు కానీ కొంత అమెరికాకి భయం పుట్టిస్తున్నాయి. ఇంత పెద్ద బిజినెస్ చేసుకుంటున్నాం బ్రాండ్ వాల్యూ పేరు చెప్పి, తీరా చూస్తే ఇలా జరుగుతుంది ఏంట్రా బాబు అని చెప్పి తలలు బద్దలు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తోంది. అండ్ ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తే అమెరికా మెరైన్ కార్ప్స్కి చెందినటువంటి F-35B లైట్నింగ్ II స్టెల్త్ ఫైటర్ జెట్ కుప్పకూలింది. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 1 ఈరోజే జరిగినట్లుగా కనిపిస్తుంది. కాలిఫోర్నియా మెరైన్ కార్ప్స్ ఎయిర్ స్టేషన్ MCAS మిరామార్ శాన్ డియాగో సమీపంలో కుప్పకూలినట్లుగా తెలుస్తుంది. జనరల్గా ఇది ఒక శిక్షణ కార్యక్రమంలో భాగంగా, శిక్షణ కార్యకలాపాల్లో భాగంగా ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇది కుప్పకూలినట్లుగా, ఈ ప్రమాదానికి గురైనట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే ప్రమాదానికి ముందు వెంటనే ప్రమాదం జరగబోతుందని తెలిసిన వెంటనే పైలట్ ఎజెక్ట్ అయినట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. సో యాజ్ వి ఆల్ నో, గాలిలో ఉండగానే విమానంలోంచి ఒక్కసారిగా పైలట్ బయటకు వచ్చేస్తాడు. ఆ పైన టాప్లో ఉండేటువంటి గ్లాస్ డోర్ ఓపెన్ అయిపోతుంది. సీట్తో సహా పైలట్ ఒక్కసారిగా బయటకు వచ్చేసిన తర్వాత పారాచూట్ సాయంతో కిందకి దిగుతాడు. వి కాల్ దిస్ యాజ్ ఇజెక్షన్. సో ఇజెక్ట్ అయిపోయాడు పైలట్ సేఫ్గా. ప్రాణాపాయం ఏమీ లేదు, ప్రాణ నష్టం లేదని చెప్తున్నారు. స్వల్ప గాయాలతో అతను బయటపడ్డాడు, హాస్పిటల్కి తరలించారు అంటే సమాచారం. విమానం నేలపై పడిన వెంటనే ఒక్కసారిగా మొత్తం పేలిపోయింది. మొత్తం అక్కడంతా కూడా కనీసం చిన్న ముక్కలు కూడా మిగలకుండా అగ్నికి ఆహుతైపోయాయంటూ సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి కారణం ఏంటి అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేని పరిస్థితి. అమెరికా మెరైన్ కార్ప్స్ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. ఇంజన్ లోపమా లేకపోతే ఏదైనా టెక్నికల్ ఇష్యూవా, ఇంకేదైనా సాంకేతిక కారణం ఉందా అనే కోణాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు ఇప్పుడు ఇరాన్తో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఏదైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే 800 కోట్ల రూపాయలు పెట్టి అత్యంత ఖర్చుతో మోస్ట్ ఎఫిషియంట్ ఫైటర్ జెట్స్ అని చెప్పుకునేటువంటి ఈ ఫైటర్ జెట్స్ అంత ఈజీగా కుప్పకూలవు. ఒకవేళ ఏదైనా సాంకేతిక సమస్య ఉన్నా సరే ఇవి అంత ఈజీగా కుప్పకూలే పరిస్థితి ఉండదు. అలాంటిది ఫైటర్ జెట్స్ కొంచెం రిపీటెడ్గా పడిపోతూ ఉండడం, ఇప్పుడు జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్కి సంబంధించి
ఇంకా కారణం తెలియలేదు. మరోవైపు కుట్రకోణం ఉందా అనే ఆలోచన కూడా ఇప్పుడు చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి మరికొద్ది గంటల్లోనే క్లారిటీ రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ పూర్తి స్థాయిలో రెస్క్యూ టీం చేరుకుంది, సహాయక చర్యలు పూర్తి చేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది. యాజ్ యూ కెన్ సీ ఆన్ స్క్రీన్, మీరు ఆ ఫైటర్ జెట్ కూలిపోయిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా నల్లటి పొగ కమ్ముకోవడం, ముక్కలు అయిపోవడం మీరు అక్కడ క్లియర్గా చూడొచ్చు. సో అయితే ఈ F-35B అనేది మెరైన్ కార్ప్స్ యూజ్ చేస్తూ ఉంటారు. యాజ్ వి ఆల్ నో, ఎయిర్ ఫోర్స్, నేవీ, మెరైన్ కార్ప్స్ ఇలా భాగాలు ఉన్నాయి యుఎస్ ఆర్మీకి సంబంధించి, యుఎస్ డిఫెన్స్లో. సో అందులో మెరైన్ కార్ప్స్ ఈ F-35Bని ఉపయోగిస్తూ ఉంటారు. F-35A ఎయిర్ ఫోర్స్ యూజ్ చేస్తుంది, F-35C యుఎస్ నేవీ యూజ్ చేస్తుంది. అయితే F-35B ఈజ్ వెరీ స్పెషల్. ఇక్కడ చాలా చిన్న జనరల్గా ఫైటర్ జెట్స్ కానీ ఏవైనా సరే రన్వేస్ ఉండాలి. కొన్ని మీటర్లు, 100 మీటర్ల కొద్ది రన్వేస్ ఉంటే ఆ రన్వే మీద వెళ్ళి స్లోగా టేక్ ఆఫ్ అవుతూ ఉంటాయి జనరల్గా. అండ్ అలాగే నేవీ యూజ్ చేసేటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఏమో డైరెక్ట్గా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద నుంచి టేక్ ఆఫ్ అవుతూ ఉంటాయి, ల్యాండ్ అవుతూ ఉంటాయి. చాలా తక్కువ స్పేస్ ఉంటుంది కంపేరిటివ్లీ ఎయిర్ ఫోర్స్ యూజ్ చేసేటువంటి ఈ F-35Aలతో పోల్చుకుంటే. సో F-35B ఈజ్ క్వైట్ డిఫరెంట్. ఈ రెండింటికంటే కూడా ఇంకా తక్కువ స్పేస్లో టేక్ ఆఫ్ అవుతుంది, అలాగే ల్యాండ్ అవుతుంది. అంటే డైరెక్ట్గా హెలికాప్టర్ లాగా ల్యాండ్ మీద నుంచి స్ట్రైట్గా టేక్ ఆఫ్ అవుతుంది, స్ట్రైట్గా ల్యాండ్ అయ్యేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. సో పెద్దగా రన్వే స్పేస్ ఎక్కువ అవసరం లేదు, డైరెక్ట్గా ల్యాండింగ్, వర్టికల్ ల్యాండింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే కొంత రేంజ్ వీటికి తక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ F-35A అండ్ Cతో పోల్చుకుంటే. బట్ వెరీ ఎఫిషియెంట్ అని కూడా చెప్తూ ఉంటారు. చిన్న రన్వేలు, యుద్ధ నౌకలపై పనిచేస్తుంది, హెలికాప్టర్లా ల్యాండ్ అవుతుంది వర్టికల్గా. అండ్ రాడార్కి కనిపించకుండా స్టెల్త్ టెక్నాలజీతో దీన్ని పూర్తి స్థాయిలో రూపొందించారు. అత్యాధునిక సెన్సార్స్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ వీటికి అమర్చి ఉంటాయి. సో ఇలాంటివి సిమిలర్గా రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం. ముఖ్యంగా F-35 మోడల్లో చూస్తే ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒకటి, అండ్ March 31 జరిగింది. అంటే ఎగ్జాక్ట్ ఒక 2 నెలల క్రితం, ఒక 3 నెలల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ నెవాడాలో చోటు చేసుకుంది అమెరికాలో. ఇది కూడా ఒక శిక్షణ విమానం అంటూ తెలుస్తుంది. F-35 కుప్పకూలింది. అందులో కూడా పైలట్ ఎజెక్ట్ అయ్యాడు, ప్రాణాలతో బయటపడ్డాడు. అండ్ అట్ ది సేమ్ టైం January 28కి 2025లో అలాస్కాలో ఇలాంటి ఒక ఇన్సిడెంటే చోటు చేసుకుంది. ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన F-35A ప్రమాదానికి గురైంది. బట్ అక్కడ కూడా పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు, ఎజెక్ట్ అయ్యాడు. హైడ్రాలిక్ సిస్టమ్స్లో ప్రాబ్లమ్స్ అంటూ తెలిసింది అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్కి కారణం. అలాగే 2024లోనూ ఇలాంటి ఇన్సిడెంటే న్యూ మెక్సికోలో జరిగింది. 2023లో సౌత్ క్యారోలినా కూడా ఇలాంటి ఇన్సిడెంటే మనం చూస్తున్నాం. F-35B రెండు కూడా 2024లో జరిగింది, 2023లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కూడా F-35Bలోనే చోటు చేసుకున్నాయి. సో ఫ్రీక్వెంట్గా F-35 మోడల్లో ఎస్పెషల్లీ B సిరీస్లో జరుగుతున్నటువంటి ఈ ఇన్సిడెంట్స్ ఖచ్చితంగా అమెరికాకి ఒక పెద్ద తలనొప్పిగా మారుతున్నటువంటి సందర్భం. మోరోవర్ చాలా లాస్ కూడా. For every F-35 model, they spent approximately 700 to 800 crores. 700 నుంచి 800 కోట్లు పెట్టి తయారు చేస్తూ ఉంటారు. ఈవెన్ ఒక గంట పాటు ఎగరడానికి అరౌండ్ $30,000 వరకు వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు. మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దే మేక్ ఇట్ టు రన్ ఫర్ అప్రాక్సిమేట్లీ 30 years, 30 to 40 years వరకు కూడా ఇవి రన్ అవ్వడానికి వీటిని తయారు చేస్తూ ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ యుద్ధాల్లో F-35 మోడల్ సాధించినటువంటి ఘనత యుఎస్కి చాలా ఉంది. వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ సిరీస్గా చెప్తూ ఉంటారు, వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్గా చెప్తూ ఉంటారు. బట్ రీసెంట్ డేస్లో ఇప్పుడు చైనా, అలాగే జపాన్, రష్యాలు కూడా ఈ F-35కి ఆల్టర్నేటివ్స్ని తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్నో కొత్త మోడల్స్ ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి. లైక్ రష్యా Su-57 తయారు చేసింది, చైనా J-20 అనే మోడల్స్ని తయారు చేసింది ఈ F-35కి పోటీగా. ఇప్పుడు ఇవి మార్కెట్లోకి వచ్చిన సమయంలో F-35లో జరుగుతున్నటువంటి ప్రమాదాలు కొంత డీమార్కెటింగ్ అవుతుంది. ఇలాంటి ప్రమాదాల వల్ల అమెరికా సమాధానం చెప్పుకోలేకపోతుంది. టెక్నికల్ ఇష్యూసే అయి ఉండొచ్చేమో. బట్ 800 కోట్లు 1000 కోట్లు పెట్టి కొనుక్కున్న ఒక ఎయిర్ క్రాఫ్ట్, ఒక ఫైటర్ జెట్
ఇంత ఈజీగా కుప్పకూలిపోతే ఏదో సమ్ టెక్నికల్ రీజన్ వల్ల మేబీ యుఎస్ కెన్ బేర్ ఇట్. ఈ యుఎస్ లాంటి శక్తివంతమైన దేశాలు, బలమైన ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి దేశాలు దే మే బేర్ ఇట్. బట్ చిన్న చిన్న దేశాలు కొన్ని కొనుక్కుంటూ ఉంటాయి. అలాంటి దేశాలు బేర్ చేయడం చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఉంది, వన్ ఆఫ్ ది మోస్ట్ పూర్ కంట్రీ. వాళ్ళకి ఒక F-35 కుప్పకూలిపోయిందంటే 800 కోట్ల లాస్ అంటే ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఇష్యూ ఫర్ దెమ్. ఒక కంట్రీకే పెద్ద నష్టం వాళ్ళకి. అలాంటివి ఒక 2, 3 కుప్పకూలిపోయాయంటే వాళ్ళు కోలుకోవడం కష్టం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. అక్కడ ఇక్కడ వాళ్ళు అడుక్కు తెచ్చుకొని బ్రతుకుతున్నారు కదా. సో ఇలాంటి దేశాలు భయపడతాయి కదా, F-35 అమ్మో ఇంత ఖర్చు పెట్టి కొనుక్కోవడం ఎందుకు మనకి అని చెప్పేసి. సో F-35A ఈజ్ అరౌండ్ $80 to $85 million అని చెప్తున్నారు, అరౌండ్ 700 to 730 crores. F-35B ఈజ్ అరౌండ్ $109 to $116 million, అంటే 930 to 990 crores, అంటే 1000 కోట్లు ఇప్పుడు కూలిపోయినటువంటి F-35B. అండ్ F-35C ఈజ్ $102 to $110 million అంటూ చెప్తున్నారు, అండ్ అప్రాక్సిమేట్లీ 870 to 940 crores. సో F-35B ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్, అప్రాక్సిమేట్లీ 932,000 crores వరకు కూడా దీని వాల్యూ ఉంటుంది. అండ్ యాజ్ ఐ డిస్కస్డ్ ఎర్లియర్, F-35A ఎగరడానికి అప్రాక్సిమేట్లీ $30,000 to $35,000 అవుతుందట ఒక గంటకి. అండ్ F-35Bకి 40,000 to 45,000, అండ్ F-35C ఎగరడానికి 35,000 to 40,000, అంటే ఆన్ యావరేజ్గా $35,000 to $40,000 గంటకి అవుతుంది, ఒక గంట ఇది ఎగరాలంటే. సో చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇది, తయారు చేయడానికైనా తర్వాత మెయింటైన్ చేయడానికైనా. సో ఒక్కసారి అక్కడ ఇన్సిడెంట్కి సంబంధించిన విజువల్ నేను మరింత క్లియర్గా చూపిస్తాను. F-35B కూలిపోయినటువంటి ఆ ప్రాంతంలో సిచ్యువేషన్ ఎలా ఉంది ఆ టైంలో ఒకసారి మీరు చూడొచ్చు. రైట్ సైడ్, ఎస్పెషల్లీ రైట్ సైడ్ టాప్ కార్నర్లో విన్న విజువల్ మీరు చూస్తే భారీగా మంటలు ఎగిసిపడుతూ, అయ్యా యూ కెన్ సీ దిస్ విజువల్. పూర్తిగా ముక్కలైపోయింది, 2 ముక్కలైపోయి క్రింద పడిపోవడం, ఆ తర్వాత మొత్తం కాలిపోవడం, దట్టమైనటువంటి పొగ కమ్ముకోవడం మీరు చూస్తున్నారు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా. లక్కీగా ఎవరి మీద పడలేదు, అండ్ పైలట్ కూడా సేఫ్గా ఎజెక్ట్ అయ్యాడు. దీనికి సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఏదైనా కుట్ర కోణం ఉందా అనే ఆలోచనలో కూడా ఇప్పుడు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ కోణంలో కూడా విచారణ జరుగుతుంది. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. ఈ రీసెంట్గా జరుగుతున్నటువంటి వరుస F-35 సిరీస్ ఇన్సిడెంట్స్, అది యుద్ధంలో కూలిపోవడం అయినా టెక్నికల్ ఇష్యూస్తో కూలిపోవడం అయినా సరే, అమెరికాకి లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతుందని మీకు కూడా అనిపిస్తుందా? మేబీ లేదు అంటే అమెరికా చెప్పుకున్నంత గొప్పగా ఈ F-35s లేవని మనం భావించాలా? ఇప్పుడు ఇలా కూలిపోవడం వల్ల రష్యా, చైనా లాంటి దేశాలకు ఇది హెల్ప్ అవుతుందా? లైక్ రష్యా Su-57 ఆర్ చైనా J-20 లాంటి వాటికి ఇది మార్కెటింగ్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుందా? ఇది అన్ని రకాలుగాను అమెరికాని నష్టం చేస్తుందా? ఒకసారి ఆ వీడియో మరింత క్లియర్గా చూడండి, పరిస్థితి మీకు అర్థమవుతుంది.